సో కాంగ్రెస్ పార్టీ రెండో లిస్ట్ ఈ వీలే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికీ దాదాపుగా 4 పేర్లని అఫీషియల్గా రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏకంగా 6 నుంచి 8 అభ్యర్థులను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. మ్యాక్సిమం సాయంత్రం వరకు ఈ అభ్యర్థులని అంటే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఇక్కడ 17 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరా అని చెప్పేసి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు కూడా టఫ్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి మరి కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థులు వేరే అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. ఒకసారి ఏ అభ్యర్థులు ఏ నియోజకవర్గం నుంచి కన్ఫర్మ్ అయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. వివేక్ కుమారుడు గడ్డం వంశీకి టికెట్ కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వివేక్ కావచ్చు, గడ్డం వినోద్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వివేక్ కుమారుడు గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇస్తున్నారు. సో మొత్తానికి పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్గా గడ్డం వంశీ పేరు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. చెవెళ్ళ నుంచి చూసుకున్నట్టయితే రంజిత్ రెడ్డి. సో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి చెవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి రీసెంట్గా ఒక 4 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి చెవెళ్ళ నుంచి టికెట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నుంచి నిలబడ్డారు. సో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ రంజిత్ రెడ్డి ధీటుగా కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఇప్పటికే ఒక మొదటి విడత ప్రచారం కూడా అయిపోగొట్టాడు. సో ఇక్కడ రంజిత్ రెడ్డి వర్సెస్ కొండ విశ్వేశ్వర రెడ్డి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి సునీతా రెడ్డి. సో సునీతా మహేందర్ రెడ్డికి ఫస్ట్ చెవెళ్ళ టికెట్ డిక్లేర్ కాక కొన్ని అంటే నిమిషాల్లో అఫీషియల్ ప్రెస్ రిలీజ్లో మాత్రం సునీతా మహేందర్ రెడ్డి పేరు అయితే రాలేదు. కేవలం అక్కడ 4 పేర్లు రావడం అనేది జరిగింది. సో అప్పటికి రంజిత్ రెడ్డితో చర్చ జరుపుతున్నందువల్లనే సో సునీతా మహేందర్ రెడ్డి పేరు రాలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. సో మల్కాజ్గిరిలో ఈటెల వర్సెస్ సునీతా మహేందర్ రెడ్డి ధీటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి 2019 ఎంపీకి గెలవడం అనేది జరిగింది. సో అక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా ఉంది. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్కి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. సో బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ క్యాండిడేట్ని నిలబెట్టారంటూ అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కూడా పేర్కొంటున్నారు. కాబట్టి సో ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నార్ కర్నూలు చూసుకున్నట్టయితే మల్లు రవి పేరు దాదాపుగా ఖరారైంది. సో ప్రస్తుతం అంటే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ కూడా నార్ కర్నూలు ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నించినప్పటికీ మల్లు రవి పేరు దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మల్లు రవి గారు మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీలో చాలామంది వెళ్ళిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలామంది సీనియర్లు కామెంట్లు చేసినప్పటికీ రేవంత్ రెడ్డికి ఎప్పుడు వెన్నంటిగా నిలిచిందంటే కేవలం మల్లు రవి గారు అనే చెప్పుకోవచ్చు. సో ఇటు నార్ కర్నూలు నుంచి మల్లు రవి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అండ్ గతంలో వారికి ఢిల్లీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చినప్పటికీ దాన్ని రాజీనామా చేసి మరి ఎంపీగా నిలబడుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నిన్న గాంధీ భవన్లో సంబరాలు కూడా ఆల్రెడీ మొదలుపెట్టారు. సో మహబూబ్నగర్లో 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఒకటి నార్ కర్నూలు, ఒకటి మహబూబ్నగర్. సో మహబూబ్నగర్ నుంచి ఆల్రెడీ చెల్ల వంశీచంద్రెడ్డి పేరు ఖరారైంది. నార్ కర్నూలు నుంచి మల్లు రవి. సో దాదాపు ఇక్కడ 14 నియోజకవర్గాలకి దాదాపుగా 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉంది. కాబట్టి ఇక్కడ గెలుపు మల్లు రవి గారిది ఖాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి రామ్లో యొక్క కుమారుడు భరత్కి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ అంతంత మాత్రాన్ని అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ బీఆర్ఎస్ నుంచి కీలక నేత ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ నిలబడుతున్నారు. సో ఇక్కడ త్రిముఖ పోరు కన్నా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం పోటీ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణ పేరు దాదాపుగా ఖరారైంది. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి నగేష్ పేరు ఖరారు కావడం అనేది జరిగింది. సో మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు అనుకున్నటువంటి ఆదిలాబాద్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి అటు ఇటు మాత్రమే ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్
భారతీయ జనతా పార్టీ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సికింద్రాబాద్ చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు ఖరారైంది. సో దానం నాగేందర్ కూడా కండిషన్లు పెట్టారు. నేను ఎంపీగా గెలిస్తే ఓకే, ఎంపీగా ఓడిపోతే మాత్రం నాకు డెఫినెట్గా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబడుతున్నారు. సో సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, సో సికింద్రాబాద్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి, సో కిషన్ రెడ్డిపై పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మరి అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ పద్మారావు గౌడ్ పేరు కూడా గణనీయంగా వినిపిస్తుంది, అంటే తెరపైకి అనూహ్యంగా బయటకు వస్తుంది. పద్మారావు గౌడ్ కనుక ఓకే అంటే బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్గా నిలబడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మిగిలిన స్థానాలు చూసుకున్నట్టయితే మిగిలిన స్థానాల్లో దాదాపుగా ఇక్కడ 6 అంటే ఇప్పటికీ ఒక 10 స్థానాలని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్పినప్పటికీ దాదాపుగా ఇంకా 7 స్థానాలు ఉంటాయి. ఈ 7 స్థానాల్లో ఖమ్మం ఒకటి కీలకంగా ఉంది. ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ పొంగులేటి సోదరుడు అలాగే మల్లు బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిత గారు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళిద్దరి కారణంగా ఎవరికి ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారు. తర్వాత భువనగిరి, సో భువనగిరి చూసుకున్నట్టయితే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి దాదాపుగా ఖరారైంది అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త వారి పేరు అయితే వినిపిస్తుంది ప్రస్తుతానికి. సో భువనగిరి కూడా హాట్ సీట్ అయిపోయింది. అందులో కోమటిరెడ్డి లక్ష్మి పేరు వినపడడంతో ఇక్కడ కూడా భువనగిరి సీట్ని ఆపడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హైదరాబాద్లో పేరు కూడా ఇప్పుడు ప్రకటించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. సెకండ్ లిస్ట్లోనే హైదరాబాద్ ప్రకటించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆల్రెడీ నల్గొండకి నుంచి కూడా జానారెడ్డి కుమారుడు పేరు కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ దాదాపు ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఈ 2 స్థానాల్లో మాత్రం అభ్యర్థుల కోసం ఎటు తేల్చుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే నిజామాబాద్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి గారికి ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ 6 లిస్టులతో పాటు ఇక్కడ హైదరాబాదు అండ్ అలాగే నిజామాబాద్ పేర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాదాపుగా అండ్ కరీంనగర్ పేరు కూడా దాదాపుగా ప్రవీణ్ రెడ్డికే కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ 6 పేర్లతో పాటు ఇక్కడ హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సో దాదాపుగా 9 పేర్లని ఈరోజు ప్రకటించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. 9 + 4 13, ఇంకొక ఈ 3 స్థానాలు ఖమ్మం కావచ్చు, భువనగిరి కావచ్చు, ఇవి చివరి నిమిషంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దాదాపుగా ఇప్పుడు జరిగేటువంటి 17 ఎంపీ స్థానాలకి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఈ వీళ్ళకి అవకాశాలు ఇస్తే అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ కావచ్చు, అత్రం సగుణ కావచ్చు, మల్లు రవి కావచ్చు, మల్కాజ్గిరి సునీత రెడ్డి కావచ్చు, చెవెళ్ళ రంజిత్ రెడ్డి కావచ్చు, పెద్దపల్లి గడ్డం వంశీ కావచ్చు, వీళ్ళ గెలుపు ఎంతవరకు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ టఫ్ ఇచ్చేది సికింద్రాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఆదిలాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, నార్ కర్నూలులో మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, మల్కాజ్గిరిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే చెవెళ్ళలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. పెద్దపల్లి మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం బీజేపీ అండ్ ఆదిలాబాద్లో బీజేపీ, సికింద్రాబాద్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే టఫ్ పోటీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మొత్తానికి 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలుస్తుంది అనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.